హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా స్టోరీలోనికైతే వెళ్ళిపోదాం. అది 1950వ సంవత్సరం. చుట్టూ చిమ్మని చీకటి. అప్పుడే సాంబయ్య పని ముగించుకొని తన ఇంటికి వచ్చాడు. సాంబయ్య ఆ ఊర్లో ఉండే ఒక రైతు. ప్రతిరోజు పొలానికి వెళ్ళి పొలం పనులన్నీ కూడా బాగా పూర్తి చేసుకొని బాగా కష్టపడి చెమటోర్చి ఆ కష్టాన్ని ఇంటికి తీసుకొని వచ్చి అలా ఆ నుయ్యి దగ్గర వదిలేస్తాడు. స్నానం బాగా చేసుకొని తన ఇంట్లోనికి వచ్చి అలా సేదతీరుతూ ఉన్నప్పుడే తన భార్య ఇలా అనింది, ఏమయ్యా, ఏంటి ఈరోజు కాస్త ఆలస్యమైనట్టుంది, ఎందుకైందేంటి అని అడిగింది. ఆ మాటకి సాంబయ్య మెల్లగా లేచి, ఏం లేదే, ఈరోజు కాస్త పొలంలో ఎక్కువ పని అయింది, అందుకే లేట్ అయింది అని అన్నాడు. సరే సరే రా, బువ్వ తిందువు అని చెప్పి ఆవిడ గదిలోనికి వెళ్ళి బువ్వని తీసుకుని వచ్చి ఆయన ముందు పెట్టింది. ఆయన దానిని ఆవురావురమంటూ బాగా తినేసి ప్లేట్ని బయట పెట్టేసి, ఒసే కాసేపు నేను అరుగు మీద కూర్చుంటా అని చెప్పి అరుగు మీద కూర్చొని బీడీ తీసి అలా కాలుస్తూ ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉన్నాడు. ఇంకా పడుకుందాం అనుకునే సమయానికి అప్పుడే చాలా దూరం నుండి ఎవరో గట్టిగా మాట్లాడుకుంటున్నట్టు శబ్దం వినిపించింది. ఇదేంటి, సమయం బాగా ఆలస్యమైంది, ఈ సమయంలో ఎక్కడో దూరంగా ఎవరో గట్టిగా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ వేగంగా అటువైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళి చూస్తే తన ఊళ్ళో ఉండే ఒకరి ఇంటి దగ్గర చాలామంది జనం గుమ్ముగూడు ఉన్నారు. ఏమైందబ్బా అని అనుకుంటూ వేగంగా వెళ్ళి చూస్తే ఆ ఇంటిలో ఉండేటటువంటి ఒక గర్భిణీ స్త్రీకి నొప్పులు మొదలయ్యాయి. భగవంతుడా, ఇంత రాత్రి సమయంలో నొప్పులు మొదలయ్యాయి ఏంటబ్బా అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే ఆ లోపల నుండి అప్పుడే సాంబయ్య యొక్క స్నేహితుడు మంగయ్య వచ్చాడు. మంగయ్య వేగంగా వచ్చి, అరే సాంబయ్య, మేము ఈ పిల్లని తీసుకొని పక్క ఊరు పట్టణానికి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తే మాతో రారా, కాస్త ధైర్యంగా ఉంటుంది అని అన్నాడు. అయ్యో, దానిదే ఉందిరా, ఖచ్చితంగా వస్తాను, పదండి పిల్లని తీసుకొని ఇప్పుడే అడ్డదారి గుండా పోదాం, తొందరగా వెళ్ళిపోవచ్చు అని సాంబయ్య అన్నాడు. ఇంకా సాంబయ్య ఆ మాట అనేసరికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వేగంగా ఆ పిల్లని భుజాన్ని ఎత్తుకొని ఆ తర్వాత ఒక బల్లబండి మీద పెట్టి బేగ తోసుకుంటూ అక్కడి నుండి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ రాత్రి సమయంలో ఆ నిర్మానుష్యమైన అడ్డదారి గుండా ఆ గర్భిణీ స్త్రీ యొక్క అరుపులు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. కానీ చిట్ట చివరకు ఆ పిల్లనైతే తీసుకొని దూరంగా ఉన్న ఆ హాస్పిటల్కి అయితే చేర్చారు. పిల్లని అక్కడ అడ్మిట్ అయితే చేశారు. ఇంకా సరేరా, నేను ఇంటికి వెళ్తాను, ఇంటి దగ్గర మా ఆవిడ ఒక్కదాయే ఉంది, తను చాలా భయస్తురాలు, నేను ఎక్కడికి వెళ్ళానో తనకి చెప్పలేదు, నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతాను అని సాంబయ్య మంగయ్యతో అన్నాడు. సరేరా, వాళ్ళ కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు, నేను కూడా వచ్చేస్తాను అని మంగయ్య కూడా అనడంతో, సరే అయితే ఇంకేం ఆలస్యం, ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం పదా అని అన్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పిల్ల యొక్క బంధువులకు అలానే తన భర్తకు, సరే ఇంక మేము వెళ్ళొస్తాం అని చెప్పి అడుగులు వేసుకుంటూ హాస్పిటల్ బయటకు వచ్చారు. అప్పటికే సమయం బాగా అయిపోయింది. 11:30, 12 ఈ మధ్యకాల ప్రాంతం అది. చుట్టూ నిర్మానుష్యమైన భయంకరమైన చీకటి. అరే, ఇంత చీకట్లో మనం ఒంటరిగా ఆ దారి గుండా ఇంటికి వెళ్ళడం అంత అవసరం అంటావా? ఈ సమయంలో దెయ్యాలు భూతాలు తిరుగుతాయని పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, మనం వెళ్ళడం అంత అవసరమేనా అని అన్నాడు. ఏహే, నువ్వేంట్రా ఎంత పిరికిగా ఉన్నా, ఇంటికి ఒక్కరినే నేను వెళ్ళిపోతాను అన్నాను, కానీ నువ్వే నేను కూడా వస్తాను అన్నా, ఇప్పుడు చూస్తే భయపడుతున్నావేంటి, పద, ఏం కాదు, నేనున్నాను కదా అని చెప్పాడు సాంబయ్య. ఇంకా వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ముందుకు అడుగులు వేసుకుంటూ ఆ భయంకరమైన నిర్మానుష్యమైన ఆ అడ్డదారిలోనికి అడుగునైతే పెట్టారు.
చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లు, భయంకరమైన వృక్షాలు, ఊడలు కిందకి దిగి భయంకరంగా కనిపిస్తున్నాయి. అరే, ఈ చెట్లు ఎన్నో ఏళ్ల నాటివి కదా, అసలు ఎంతమందిని చూసి ఉంటాయి ఇవి అని మంగయ్య ఆశ్చర్యపోతూ అలా అడుగుతూ ఉంటే వాటన్నిటికీ కూడా సాంబయ్య మెల్లగా సమాధానం చెప్తూ ఉన్నాడు. అవునరా, ఇవన్నీ కూడా ఎన్నో ఏళ్ళుగా ఎక్కడే ఉన్నాయి, అసలు వాటి ముందు మనం ఎందుకు పనికిరాం అని ఇద్దరూ చర్చించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో అప్పుడే దూరంగా ఒక పెద్ద నక్క గట్టిగా ఈల పెట్టినట్టు ఏడుస్తున్నట్టు ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే ఇద్దరికీ కూడా చిన్నగా భయం వేయడం మొదలైంది. అరే సాంబయ్య, ఏంట్రా అది అంత భయంకరంగా ఏడుస్తోంది? కొంప తీసి ఏదైనా దెయ్యమా ఏంటి అని భయపడుతూ అడిగాడు. అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? దెయ్యానికి నక్కకి తేడా తెలీదా? అది ఏదో నక్క, అది రాత్రి వేళల్లో నక్కలు అలానే ఏడుస్తాయి. నువ్వేం భయపడకు, నువ్వు భయపడి నన్ను కూడా భయపెట్టకు, జరపదా అని మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో ఆ నక్క ఏడుపు శబ్దం దగ్గరవుతూ ఉంది. అరే, ఆ నక్క మనకు దగ్గరగా వస్తున్నట్టుందిరా, నాకు భయమేస్తోంది అని పక్కనే ఉన్న ఆ వ్యక్తి భయపడుతూ ఉంటే సాంబయ్య మాత్రం ఆ దేనికి కూడా అస్సలు భయపడకుండా ధైర్యంగా ముందుకు అడుగులు వేసుకుంటూ ఛాతిని పెద్దగా పెట్టి అలానే వెళ్తూ ఉన్నాడు. అలా చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి 2 దారులు కనిపించాయి. అరే, మన ఊరికి పోవాలంటే ఇటువైపు నుండే పోవాలి కదా, ఈ చీకట్లో దారి ఏం తెలియట్లేదురా అని సాంబయ్య అన్నాడు. అరే, నీకు తెలియకపోతే నాకెట్లా తెలుస్తుంది? నువ్వే కదా ఈ అడ్డదారి గుండా తీసుకుని వచ్చావు, మళ్ళీ నీకు తెలీదు అంటే నాకెట్లా తెలుస్తుంది అని వెనుక నుండి మంగయ్య అన్నాడు. అదేరా, ఇందాకలేదో మత్తులో తీసుకుని వచ్చేసాను, ఇటువైపు పోవాలేమో, పద అని ఆ పక్కనే ఉన్న ఒక చిన్న దారి గుండా మెల్లగా తీసుకొని పోతూ ఉన్నాడు. అరే, ఇది సరైన దారే కదా, బాగా గుర్తుంది కదా అని మంగయ్య అడుగుతూ ఉంటే, అరే నాకెందుకు గుర్తుండదు, తీసుకొచ్చిన వాడిని నేను, నాకు గుర్తుండదా చెప్పు? బాగా గుర్తుంది, నువ్వు ఎటువంటి చప్పుడు చేయకుండా నా వెనకాలే నడు అని అంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. తను కూడా వెనుకని ఎటువంటి చప్పుడు చేయకుండా సాంబయ్యనే మెల్లగా అనుసరిస్తూ వెళ్తూ ఉన్న తరుణంలో అప్పుడే వాళ్ళకి చాలా దూరంలో గజ్జెల శబ్దం వినిపించింది. ఆ గజ్జెలు ఎంత గట్టిగా ఉన్నాయంటే ఎవరో గట్టిగా అడుగులు వేసుకుంటూ నేలను అదిమి తొక్కుతున్నట్టు గట్టి గట్టిగా శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దం వినగానే మంగయ్య అడుగులు అక్కడే ఆగిపోయాయి. రే, ఏమైందిరా, ఎందుకు ఆగిపోయావు అని సాంబయ్య అడిగాడు. అరే, నీకు వినిపిస్తలేదా? దూరంగా ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు గజ్జెల శబ్దం వినిపిస్తుంది. ఈ సమయంలో ఈ రాత్రిలో ఎవరొస్తారా అని అన్నాడు. అరే, మనం ఒక్కలమే తిరుగుతామా ఏంటి? ఎంతోమంది తిరుగుతూ ఉంటారు, ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి, నువ్వు బాగా ఇచ్చేస్తున్నా, నువ్వు నాతో వస్తావా రావా అని అన్నాడు. సరే అని అంటూ ముందుకు వెళ్తూ ఉన్న తరుణంలో అప్పుడే ఆ గజ్జెల శబ్దం ఇంకాస్త దగ్గరైంది. కొంత దూరంలో ఎవరో ఒకరు నిలబడి ఉంటూ మెల్లగా నడుస్తున్నట్టు వారిద్దరికీ కనిపించింది. అంతే, మంగయ్యకి ఒళ్ళు జల్లుమంది అలానే చూస్తూ ఉండిపోయాడు. తీక్షణంగా చూస్తే ఎవరో ఒక మహిళ పసుపు చీర కట్టుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకొని వాళ్ళ వైపే వస్తుంది. ఆమెను చూడగానే ఇద్దరికి కూడా కళ్ళు పెద్దగా అయ్యాయి, ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంది. అరే మంగయ్య, అది చూసినావా ఎంత అందంగా ఉందో అని సాంబయ్య మెల్లగా వెనక్కి తిరిగి అన్నాడు. ఏమోరా, అది అందంగా ఉందో లేదో తెలియదు, కానీ ఆమెను చూస్తుంటానే నాకు భయమేస్తుంది, ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోదాం పదా అని చెయ్యి పట్టుకొని గుంజుతూ ఉన్నా సరే సాంబయ్య మాట వినడం లేదు. ఒక నిమిషం ఉండరా, దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను అని అన్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు మాట్లాడతావు, పదరా బాబు అని సాంబయ్యకి మంగయ్య ఎంత చెప్తున్నా సరే సాంబయ్య వినిపించుకోలేదు. ఉండహే అని చెప్పి మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమే పిల్ల, ఈ అర్ధరాత్రి వేళ
ఈడ ఒంటరిగా ఏం చేస్తున్నా? నీకేమైనా సహాయం కావాలా ఏంటి అని వెక్కిరింతగా అడుగుతున్నట్టు ఎటకారంగా అడిగాడు. అంతే, ఆమె మెల్లగా తలెత్తింది. ఆమె కన్నులు మెరిసిపోతూ ఉన్నాయి. చిన్నగా చిరునవ్వు నవ్వి, అవును సామి, నాకు నీ తోడు కావాలి, నాతో వస్తావా అని అడిగింది. అంతే, ఒక్కసారిగా సాంబయ్య ముఖం మీద చిరునవ్వు వచ్చేసింది. మెల్లగా వెనక్కి తిరిగి మంగయ్యకి వస్తాను అని చెప్పి ఆమె భుజం మీద చెయ్యి వేసి అటువైపు వెళ్తూ ఉన్నాడు. వీడు ఎప్పటికీ మారడు. ఇంటి దగ్గర అంత అందమైన ఆ పెళ్ళాన్ని పెట్టుకొని ఈవిడితో ఇలా ఛీ అని అనుకుంటూ మెల్లగా పక్కకి తిరిగిపోయాడు. అప్పుడే మెల్లగా వెళ్తున్నటువంటి ఆ ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటూ, నీ ఊరాడా అని అడిగాడు సాంబయ్య. ఆవిడ దానికి ఎటువంటి సమాధానము చెప్పకుండా అలానే నడుస్తోంది. సరే, నువ్వేడుంటే నాకంటే, ఈ రాత్రి నీ పని నాతోనే అని చెప్పి ఆమెను ఒక చెట్టు కిందకి తీసుకుని వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చోపెట్టాడు. అప్పుడే ఆమె పక్కకి వెళ్ళి కూర్చొని ఆమె జుట్టును నిమురుతూ ఉన్నాడు. అప్పుడే ఆమె మెల్లగా నవ్వడం మొదలుపెట్టింది. ఏంటే నవ్వుతున్నావేంటి అని సాంబయ్య అడగగానే అప్పుడే ఆమె మెల్లగా తన తలను పక్కకి తిప్పింది. తన తల చాలా భయంకరంగా ఉన్నట్టు ఆ చీకటిలో కనిపించింది, కానీ అదేమీ పట్టించుకోలేదు. అప్పుడే ఆమె మళ్ళీ ఒక్కసారిగా లేచి నిలబడింది. ఏందే లేచి నిలబడ్డావేంటి అని సాంబయ్య వణుకుతున్న గొంతుతో అడిగాడు. అప్పుడే ఆమె మెల్లగా వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళు ఇప్పుడు మెరిసిపోతూ లేవు, భయంకరమైన నిప్పు కణికల్లా ఉన్నాయి. ఆమె కళ్ళు చూడగానే సాంబయ్యకి గొంతులో మాట పడిపోయింది. ఏయ్, ఎవరు నువ్వు అని భయపడుతూ అడిగాడు. ఆమె గట్టిగా నవ్వుతూ తన చేతిని చూపించింది. తన చేతికి ఉన్నటువంటి ఆ గోళ్ళు పులి గోళ్ళలాగా చాలా పదునుగా ఉన్నాయి. అది చూడగానే సాంబయ్యకి అర్థమైపోయింది, అది మామూలు మనిషి కాదు, ఏదో భయంకరమైన దెయ్యమని. అక్కడి నుండి ఒక్క ఉదుటున లేచి పారిపోదామనుకున్నాడు. కానీ ఆమె వేగంగా వచ్చి తన గోళ్ళతో సాంబయ్య ఛాతి మీద తన గోళ్ళు పెట్టి గట్టిగా చీల్చేసింది. అంతే, సాంబయ్య గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. తన అరుపులు విన్నటువంటి మంగయ్య వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే సాంబయ్య మీద ఆ భయంకరమైన ఆ స్త్రీ కూర్చొని వికటాట్టహాసం చేస్తూ ఉంది. మంగయ్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. గట్టిగా అరుస్తున్నాడు, కానీ ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు మంగయ్యకి. అలానే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే ఆ భయంకరమైన పిశాచి తన నోటిలో ఉన్నటువంటి కూరలను బయటికి తీసింది. అవి చాలా పదునుగా ఉన్నాయి. చూస్తుండగానే తన పదునైన ఆ కూరలతో సాంబయ్య యొక్క చెవిని గట్టిగా కొరికి పీకి తినేసింది. అంతే, సాంబయ్య తన చెవు దగ్గర చేతిని పెట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా మంగయ్యకు అర్థమైపోయింది, వీడు చేసిన తప్పుకి అది వాడిని ఖచ్చితంగా చంపేస్తుంది అని. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అప్పుడే ఆ భయంకరమైన దెయ్యం ఒక్కసారిగా పైకి లేచి మంగయ్యని కూడా పట్టుకోవడానికి చూసింది. కానీ మంగయ్య అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇంకా చేసేది ఏమీ లేక సాంబయ్యని గట్టిగా పట్టుకొని బ్రతికి ఉండగానే రక్తాన్ని మొత్తాన్ని కూడా పీల్చేసింది. ఆ తర్వాత సాంబయ్య అయితే చనిపోయాడు. ఇంటికి వచ్చి జరిగినదంతా కూడా మంగయ్య పూసగుచ్చినట్టు చెప్పాడు. ఊర్లో అందరూ చాలా బాధపడ్డారు. ఆ రోజు నుండి అటువైపు ఎవ్వరూ కూడా అసలు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ రోజు రాత్రి వాళ్ళు చేసిన తప్పు ఆ అడ్డదారిలో ఒక కాము పిశాచి తిరుగుతూ ఉంటుందని ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా తెలిసిందే. ఆ చీకటిలో వాళ్ళు దారి తప్పి ఊరివైపు కాకుండా వేరే దిక్కువైపు వెళ్ళిపోయారు. కానీ మంగయ్య ఆ చీకట్లో కూడా అలా పరిగెడుతూ ఏదో ఒక రకంగా తిరిగి తన ఊరికైతే చేరుకున్నాడు. అప్పటి నుండి మంగయ్య కూడా ఎప్పుడు ఆ దారిలో అడుగు కూడా పెట్టలేదు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే వైవి దయ్యాల దారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.